పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, భోజనం సరిగ్గా లేకపోవడం వల్లే తమ పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ వైఖరిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వెంటనే ప్రిన్సిపల్ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉండేటువంటి ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి యొక్క ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతుంది. ముఖ్యంగా 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా కూడా ఆసుపత్రిలో జాయిన్ కావడంతో వాళ్ళంతా కూడా చికిత్స పొందేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారం వల్లనే వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురయ్యారనేటువంటి నిజంగా వాళ్ళకి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు హాస్టల్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళతో ఏం మాట్లాడాలి చెప్పండి. మీ పిల్లలు గతంలో ఏమన్నా చెప్పారా? ఎట్లా ఉందండి? మా పిల్లలు మాకేం చెప్పలేరు. రాత్రి 8:30కు ఫుడ్ పెట్టింది వాళ్ళకు పాయిజన్ అయిందనుకో వాళ్ళంతలకు వాళ్ళే తీసుకెళ్ళింది హాస్పిటల్కు. మాకేం తెలియదు. పొద్దుగాల మా ఊరి పక్కన వాళ్ళు సంగతి అని చెప్తే 10 గంటలకు 11 గంటలకు హాస్పిటల్కి వచ్చినాం. అప్పటిదాకా మాకు తెలియదు. మాకు రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. వీళ్ళు ఫుడ్ సరిగా లేదు, ఇక్కడ బాత్రూమ్లు సరిగా లేవు. మా పిల్లల దగ్గరనే కూరగాయలు గుర్తిస్తారంట. మా పిల్లల దగ్గరనే పనులు చిన్న పనులు చేపిస్తారు. ప్రతి ఒక్కరి పిల్లల దగ్గర చేపిస్తారు. మా పిల్లలు ఏమైనా చెప్తే యూనివర్సిటీ టీచర్స్ కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలు కానీ మా పాప మీద ఇంకో పాప మీద ఏమైనా చెప్తే మళ్ళీ వ్యతిరేకంగా చెప్తున్నారు. సార్ అట్లా ఉంది, ఈ విధంగా ఉంది. నాగర్ కర్నూలు ఉయ్యాలవాడ వచ్చినాము మనం. ఇక్కడ బీసీ మహాత్మా జ్యోతిబాబు బీసీ గురుకుల పాఠశాల మా పాప 5th క్లాస్ చదువుతున్నది. మార్నింగ్ ఫోన్ చేసినాం, మేడానికి ఫోన్ చేస్తే అంటే వాట్సాప్లో పెడితే మేడానికి ఫోన్ చేస్తాం. సార్ పాపకి ఏం కాదు, మంచిగా ఉందని చెప్పి ఒక 1 అవర్ అయినాక మా అల్లుడు వచ్చిండు. మా పాప మాట్లాడి డాడీ లైట్గా నాకు పెరుగు వేసుకుని తిన్నా, డిఫరెంట్ అనిపించింది, తినలేదు.